వస్త్రధారణ కలిగి ఉన్నా సరే హృదయాన్ని కాచుకో. నీ మనసు తొణికిపోకుండా బెసక్కుండా కాపాడుకో. నీ ఆలోచనలు నీ ఓటలు బయటికి చెదరిపోకుండా కాపాడుకో. భర్త ఇక్కడ ఉన్నా లేకపోయినా, దుబాయ్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, పక్కనే ఉన్నా, పక్కన లేకపోయినా, నీ హృదయం అనేది కంట్రోల్లో ఉంచుకుంటే ఎవరు నీ చుట్టూ తిరిగినా నీకు భయం ఏంటి? మన హృదయం అనేది దేవుని కంట్రోల్లో, మన కంట్రోల్లో బయటికి పోకుండా మనం జాగ్రత్త పడినప్పుడు మన హృదయం గురించి నీ భార్యకు అనుమానాలు ఎందుకు రానిస్తున్నావు? మేకాలు కంటే బత్షెబ అందమైన స్త్రీ అండి. ఎన్ని రోజుల నుంచి స్నానం చేసినా బత్షెబ అంత శుభ్రంగా ఉండలేకపోతారు. ఎందుకంటే మేకాలు వాడే ప్రోడక్ట్స్ అలాంటివి. మేకాలు వాడే ప్రోడక్ట్స్ కొన్ని దేశాల నుంచి ఆమెకు సుగంధ ద్రవ్యములు, రకరకాలైనటువంటి ఒళ్ళు తోముకునే సోప్స్ ఆమెకు వచ్చి ఉండొచ్చు. ఎంతో స్త్రీ అందంగా ఉండుండొచ్చు. ఎప్పుడైతే హృదయము చెడగొట్టుకున్నారో, దేవుని భయం పోయిందో, సామాన్యమైనటువంటి బత్షెబ అందంగా కనిపించారు. ఆమెతో చేయకూడనటువంటి పని చేశారు. చేసిన తర్వాత నుంచి, వేయకూడని అడుగు వేసిన తర్వాత నుంచి దావీదులో ఒక రకమైనటువంటి భయము ప్రారంభమైంది. ఒక రాజు సైన్యములను చేత్తో పట్టుకుని, కుడి ఎడమల 2 చేతులతో కత్తి పట్టుకుని యుద్ధము చేయగలిగినటువంటి పరాక్రమవంతుడు, ఎటు శత్రువు వస్తే అటు నరికేయగలిగినటువంటి ధీరత్వుడు, మనసు కలిగిన వాడు, ఎంతో పౌరుషము కలిగిన వాడు, 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేయగలిగిన గట్స్ కలిగిన వాడు, దేవునికి సన్నిహితుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. ఇప్పుడు భయముతో నింపబడ్డాడు. భయం వేసేస్తుంది దావీదుకి. ఇంకా బత్షెబ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆమె రాజు మాట కాదనలేకపోయారు. ఎందుకంటే ప్రాణ భయం ఆమెలో ఉంది. కాదనలేక రాజు ఏం చెప్పినా చేయకపోతే చంపేస్తాడేమో అన్న భయముతో ఆ స్త్రీ తల వంచారు. ఆ స్త్రీ తను అప్పగించుకున్నారు. ఆమెకు మనసులో ఇష్టం లేకపోయినా దావీదును కాదనలేక, దావీదుకు భయపడి, అమ్మో ఇప్పుడు నేను కాదంటే నా భర్తకు నన్ను కాకుండా చేస్తాడేమో అని భయపడి తన శరీరాన్ని దావీదు చేతిలో పెట్టేశారు. బత్షెబ బయటికి వెళ్ళిపోయిన తర్వాత దావీదులో ఒక తెలియనటువంటి భయము, ఎంతో భయము ఆయన ఆవరించింది. తానేం చేస్తున్నాడో తనకే తెలియనటువంటి భయము. తను ఎందుకు ఆ పని చేస్తున్నాడో అప్పుడు రియలైజ్ అవుతున్నాడు. ఎందుకు చేశానంటో ఈ పని, ఎందుకు చేశాను ఈ పని, నేను అసలు ఎందుకు చేశాను ఈ పని, నాకు తగిన పనేనా ఇది? నా పనికత్తలందరూ, నా భార్యలందరూ, నా పని వారందరూ నన్ను చూశారే. ఒక స్త్రీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళుట వారందరూ చూశారే. ఇప్పుడు వారందరి దృష్టిలో నేను ఎంతో నీచమైన వ్యక్తిగా మారిపోయానే. నన్ను కనీసం ఒక్క పనివాడు కూడా గౌరవించడం లేదే. నాకు అప్పటి వరకు ఉన్నటువంటి గౌరవము, నాకు అప్పటి వరకు ఉన్నటువంటి వాల్యూ ఇప్పుడు లేదు నాకు. ఎందుకంటే ఒక నీచమైనటువంటి కార్యమునకు నేను దిగజారిపోయాను. నీ కుటుంబంలో నువ్వు ఒక నీచమైన కార్యానికి దిగజారితే నీ భార్య నీకు గౌరవం ఇవ్వరు. నీ భార్య నీకు గౌరవం ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఎందుకు ఇవ్వాలి? నువ్వు నీచమైన పనికి దిగజారితే నీ భర్త నిన్ను ప్రేమించరు. అప్పటి నుంచి ఏదో పైకి ప్రేమ అంతే తప్ప మనసులో నుంచి వచ్చే ప్రేమ కాదు. ఎందుకు ప్రేమించాలి? ప్రేమించే భర్తను కాదని నువ్వు బయటికి వెళ్ళిపోయి ఇంకేదో కుండలో నేను నీళ్లు పానం చేస్తా అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న భర్త ప్రేమ ఎందుకు మనకి? ఇంకా ఒకే భార్యకు కట్టుబడి ఉండే మనసు, ఒకే భర్తకు కట్టుబడి ఉండే మనసు. నేను ఎంతమంది స్త్రీల మధ్యలో ఉన్నా, నేను ఎంతమంది పురుషుల మధ్యలో ఉన్నా, నా ఆలోచనలు కానీ, నా తలంపులు కానీ, నా క్రియలు కానీ, నా ప్రవర్తన కానీ బెసగదండి అనే సాక్ష్యము నన్ను నేను లూజ్ చేసుకొని ఎవరి చేతుల్లో వదలలేను. నా జీవితాన్ని, నా శరీరాన్ని, నా ఆలోచనని, నన్ను నేను అప్పగించుకోనలేను. ఆల్రెడీ ఒక స్త్రీకి అప్పగించుకున్నాను, ఆల్రెడీ ఒక పురుషుడికి నేను బద్దురాలనై ఉన్నాను. ఇక మరొక పొలములో నేను అడుగు పెట్టడం కానీ, ఆ పొలములో పంట తెచ్చుకుని తినడం కానీ నేను చేయలేను. దావీదు అలాంటి కట్టుబాటు లేక చేయకూడనటువంటి పని చేసిన తర్వాత చాలా భయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన చేసే పనులు చూడండి. ఇటువైన వాళ్ళందరూ చక్కగా నిద్రపోతున్నారండి. కాసేపు ప్రసంగం ఆపేసి మళ్ళీ మొదలు పెడదామా? జరగవలసిన పని అంతా జరిగిపోయిందండి. ఇప్పుడు దావీదు వేసే ప్లాన్లు చూడండి. అసలు ఎంత ఆశ్చర్యంగా గమ్మత్తుగా చేస్తారంటే,
బత్షెబ బయటికి వెళ్ళిపోయారు. దావీదు సంగతి కోటలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. పలానా స్త్రీ వచ్చారంట, బత్షెబ అంట, ఊరియా అంట, ఆయన భర్త పేరు, ఆవిడ భర్త పేరు. అయిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు వేసే ప్లాన్ ఎలా ఉందో చూడండి. గబగబా ఒక పని వారిని పిలిపించారు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఊర్యాని రాజుకోటకి రమ్మని వర్తమానం పంపించారు. అర్థమైందా? ఏ వర్తమానం పంపించారు? యుద్ధ భూమిలో చాలా బిజీగా యుద్ధములో పాల్గొని యుద్ధము చేస్తున్నటువంటి యుద్ధ వీరుడైనటువంటి బత్షెబ భర్త అయినటువంటి ఊర్యాని అర్జెంటుగా రాజుకోటకు పిలవండి అని చెప్పి వర్తమానం పంపించారు. ఈ పని చేసేవారు ఏం చేశారు? వర్తమానికులు వెళ్ళారు. ఊరియా దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా నేను రాజు రమ్మంటున్నారంటే, రాజా నన్ను పిలుస్తున్నారా? మీరు సరిగ్గా వినుండ్రే, నన్నే రాజు యుద్ధం చేయమని పంపిస్తే మళ్ళీ యుద్ధంలో నుంచి వెనక్కి ఎలా రమ్మంటారు? సరిగ్గా విన్నారా? సరిగ్గా విన్నాం, నిన్నే రమ్మంటున్నారు. రాజు మాట తీసేసేది ఎవరు? గబగబా ఊరియా బ్యాగ్ సర్దేసుకుని పరిగెత్తుకుంటూ రాజుకోటకు వచ్చారు. రాజుకోటకు రాగానే దావీదు ఒక రకమైనటువంటి కంగారులో ఊరియా కోసం ఎదురు చూస్తూ ఎంతో టెన్షన్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? ఒక సామాన్యుడైనటువంటి ఊరియా కొరకు ఒక రాజు తన సింహాసనం మీద నుండి దిగి ద్వారము దగ్గర, తలుపు దగ్గర కాపు కాస్తూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఎలాగైనా మేకప్ వేసి ఏం చేయాలి? కవర్ చేయాలి. ఏదో రకంగా కవర్ చేయాలి. పిల్లి పాలు తాగేసి ఏం తుడుచుకున్నట్టు, మూతి తుడుచుకున్నట్టు చేయాలని ఇప్పుడు దావీదు శతవిధాల ప్రయత్నాల్లో పడ్డారు. ఊరియా రాగానే, ఊరియా ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి బాగా అలసిపోయినట్టున్నావు? ఎలా జరుగుతుంది యుద్ధం? బాగా జరుగుతుందా? అమ్మోనీల్ని బాగా చంపారా? ముట్టడి వేశారా? ఇంకప్పుడు యుద్ధంలో సమాచారం ఏంటి? ఏం జరుగుతుంది? యోవాబు ఏం చేస్తున్నాడు? ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా? మీకు అక్కడ ఆహారం ఉందా లేదా? నువ్వేంటి ఇలాంటి పిచ్చిగా ఉన్నావు? గబగబా మంచినీళ్ళు తాగుతూ కానీ. అబ్బో, ఎన్నడూ లేనటువంటి ఆప్యాయత, ఎన్నడూ లేనటువంటి ప్రేమ, ఎన్నడూ లేనటువంటి మర్యాదలు దావీదు నోట్లో నుంచి వస్తుంటే ఊరియా సైలెంట్ అయిపోయి సందిగ్ధంలో చూస్తున్నారు దావీదు వైపు. ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను రాజకోటలో పనిచేస్తున్నాను, రాజు నన్ను కనీసం కన్నెత్తి కూడా చూడెప్పుడు. ఈ రోజేంటి సకల అతిథి మర్యాదలు చేస్తున్నాడు నాకు, స్వయంగా తానే తీసుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చాడు నాకు. ఎప్పుడు నాకు ఇవ్వడే అసలు అలా? ఈరోజు ఎందుకు ఎంత అతిథి మర్యాదలు చేస్తున్నాడు? ఏమైంది రాజుకి అని చాలా డౌట్గా ఆయన దావీదుని వెంబడిస్తున్నారు. రాజకోట లోపలికి తీసుకెళ్లారు. ఆయన ఉండే రూమ్కి తీసుకెళ్ళి, ఊరియా ఏమి లేదు, నిన్నెందుకు రమ్మన్నానంటే, ఈరోజు నుంచి ఇంటికి వెళ్ళిపో, యుద్ధంలో వద్దులే, ఇంకా బాగా అలసిపోతున్నావు కదా, వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో, నీ భార్యతో సుఖంగా గడిపి వెళ్ళిపో, నేను నీకు సెలవు ఇచ్చాను కదా, వెళ్ళిపో అని చెప్పారు. చెప్పినప్పుడు ఊరియా ఆ దావీదు యొక్క ఆలోచన తీసుకొని బయటికి వచ్చి తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఏంటి, మందసమేమో యుద్ధ భూమిలో ఉంది, దేవుడు యుద్ధ భూమిలో ఉన్నారు, ఇశ్రాయేలీయుల సైన్యమైనటువంటి నా దేవుని ప్రజలు శత్రు సైన్యంతో యుద్ధం చేస్తున్నారు, ఎంతమంది ప్రయాసపడుతూ యుద్ధములో బిజీగా రాజ్యమును గెలిపించుకోవడానికి సకల విధాల ప్రయత్నాలు చేస్తుంటే, నేను ఒక యుద్ధ వీరునిగా పరాక్రమవంతుడిగా నా ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను నా భార్యతో సుఖంగా అనుభవిస్తానా? నేను హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటానా? నేను సకల సుఖాలు అనుభవించే ఆలోచన దావీదు ఎందుకు ఇచ్చారు? నేను అలా చేయను, నేను అలాగూ చేయలేను, నేను ఇక్కడే రాజ్య కోట వెలుపల పనిచేసే వాళ్ళ దగ్గర పడుకుంటా అని అనుకుని ఊరియా ఏం చేశారో తెలుసా? ఆ బయట రాజ్య సేవకులు నిద్రపోతున్న వరండాలో చక్కగా దిండేసుకుని హ్యాపీగా నిద్రపోయారు. దావీదు కొంచెం మనసు దిట్టమైంది, మనసు కుదుట పడింది. అమ్మైసా, ఇప్పుడు ఊరియా ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు. ఇక నేను చేసిన పని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఏదైనా వర్తమానం వస్తే అందరూ ఏమనుకుంటారు? ఊరియా యుద్ధంలో నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు, వాళ్ళ వైఫ్ గర్భవతి అయ్యారు, గర్భము ధరించారు అనుకుంటారు. నేను చేసింది ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు. అనుకుని చాలా హ్యాపీగా నిద్రపోయారు దావీదు. ఉదయం లేసి బయటకు వచ్చేటప్పటికి ఊరియా అక్కడే కనిపించారు. ఇదేంటి, నేను నిన్ను ఇంటికి వెళ్ళమంటే ఇక్కడున్నావేంటి ఊరియా? ఇంకొంచెం కంగారు, ఇంకొంచెం భయము, ఇంకొంచెము టెన్షను దావీదులో మరింత ఎక్కువైపోయింది. మరింత ఎక్కువైపోయి, ఊరియా ఎక్కడున్నావేంటి, నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా నిన్ను
అప్పుడు ఊరియాలో ఎక్కడ లేనటువంటి ధైర్యము, రాజును సైతము ఎదిరించగలిగినటువంటి ధైర్యశీలిగా ఊరియా దావీదుతో మాట్లాడుతున్నారు. ఏమని? దావీదు రాజా, మందసం అక్కడ ఉంది, ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నారు, అంత కష్టపడుతున్నప్పుడు నేను నా ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండే అలాంటి దౌర్భాగ్యుణ్ణి కాదు రాజా. నేను అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు నాకు రావు. నా రాజ్యము కష్టపడుతుంటే నేను సుఖపడాలా? నా రాజ్యంలో ఉన్నటువంటి యోవాబు, అభిషై, ఇంకా అనేక మంది యుద్ధ వీరులు అక్కడ ప్రయాసపడుతుంటే, ప్రాణాలను తెగించి యుద్ధం చేస్తుంటే నేను ఇక్కడ ఇంటికి వెళ్ళి ఏం చేయను? నేను అలాగూ చేసేవాడిని కాదు. మీరేమన్నానండి? మీరేదన్నానండి? నేను అలాగ ఇంటికి పోయి సుఖంగా రెస్ట్ తీసుకునే మనిషిని కాదు. నేను ప్రయాసపడే వారితో ప్రయాసపడతా, నా రాజ్యం కొరకు నేను ప్రయాసపడతా, నేను ఇక్కడే ఉంటాను. దావీదుకి ఏం చేయాలో అర్థం కాల. ఫస్ట్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఫస్ట్ వేసుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్లాన్ ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు. దావీదు లోపలికి వెళ్ళారు, ఆలోచిస్తున్నారు. దేవుడు దావీదుని చక్కగా చూస్తున్నారు పక్కనే ఉండి. ఏం చేస్తాడు ఈ పిచ్చి మనిషి? ఈ పిచ్చి మనిషి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తున్నాడే రాజు స్థానంలో ఉండి అని దేవుడు చూస్తున్నారు. ఇంకొక ఆలోచన వచ్చింది దావీదుకి. ఏంటో తెలుసా అండి? గబగబా ఊరియాని రమ్మని ఊరియాకి సకల మర్యాదలతో కూడినటువంటి రాజ భోజనం వడ్డించారు. ఊరియా ఏం కాదనలా. అప్పటికి ఊరియాకి ఏమీ తెలియదండి ఏం జరిగిందో, ఎందుకు రాజు ఇక్కడ ఉండమన్నారో, ఎందుకు తాను ఇంటికి వెళ్ళనన్నారో ఏమీ తెలీదు. ఆయనలో ఉన్నటువంటి ఒకటే తపన, యుద్ధం చెయ్యాలి అంతే. భోజనానికి పిలిచారు ఊరియాని. ఊరియా వచ్చారు. చక్కగా రాజు ఊరియా ఇద్దరు కలిసి పెద్ద డైనింగ్ టేబుల్ మీద రకరకాల విందు పదార్థాలతో రాజుతో కలిసి ఊరియా భోజనం చేశారు. చేసిన తర్వాత మత్తుగా చేయడానికి దావీదు ఒక ప్లాన్ వేశారు. ఈయనకి బాగా త్రాగబోయించాలి, నేను బాగా తాగించేయాలి, ద్రాక్షారసం బాగా మత్తెక్కేలాగా తాగించేయాలి. తన రాజ్యసేవకులు పిలిచి బాగా మత్తుగా ఉన్నటువంటి ద్రాక్షారసం ఎక్కువగా ఊరియాకే వడ్డించేయండి. అతను బాగా మత్తుడై తాగి తూలిపోతున్న టైంలో అప్పుడు నాకు చెప్పండి, నా సెకండ్ ప్లాన్ నేనేం చేస్తాను, అమలు చేస్తాను. బాగా తాగించారు. ఊరియా మత్తుడైపోయి ఊగిపోతున్నాడు. ఎక్కడ ఉన్నాడో ఏంటో ఏమీ తెలియటంలా. ఎవరైనా తాగితే అంతే కదండి, పురుషులు ఎలా ఉంటారు? ఒక స్టెప్ ఇక్కడ, ఇంకో స్టెప్ అక్కడ. ఎంతలాగా వారు ఏం చేస్తారు? తూలిపోతా నడుస్తూ ఉంటారు. అలా కరెంటు స్తంభాలను గుద్దేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చే వాహనాలను గుద్దేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఊరియా కూడా బాగా తాగేసి మత్తుడైపోయి తూలిపోతున్నాడు. అప్పుడు జాగ్రత్తగా ఊరియాను అలాగా రాజసేవకుల దగ్గర నిద్రపుచ్చి దావీదు లోపలికి వెళ్ళి ఒక ఉత్తరం రాస్తున్నారు. ఏమని? ప్రియమైన యోవాబు, నీ రాజు సెలవిచ్చినదేమనగా, నేను పంపించే ఊరియా, ఇదిగో ఊరియా చేతనే నేను ఒక ఉత్తరం పంపిస్తున్నాను. ఆ ఉత్తరాన్ని నువ్వు జాగ్రత్తగా తీసి చదువుతాం అనుకుంటున్నాను. నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఊరియాని యుద్ధం బాగా జరిగే స్థానంలో ముందు పెట్టి కొట్టించేయి, చంపించేయి. ఇట్లు రాజు అని ఒక రాజు ఉంగరం ముద్ర వేసి చక్కగా ఆ ఉత్తరాన్ని చుట్టి ఉదయం లేవగానే ఊరియా చేతికిచ్చి, ఊరియా ఈ ఉత్తరం తీసుకెళ్ళి యుద్ధంలో ఉన్నటువంటి యోవాబుకి ఇచ్చేయి. నిజంగా నేను అనుకుంటాను, ఈ ఊరియా ఎంత నమ్మకస్తుడంటేనండి, ఏం జరుగుతుందో తనకి తెలియదు, చాలా కొత్తగా జరుగుతుందంతా. రాజు రమ్మంటాం, భోజనం పెట్టించడం, ఇంటికి వెళ్ళమంటాం, మళ్ళీ అక్కడే పడుకోమంటాం, మళ్ళీ పొద్దున్నే ఒక ఉత్తరం రాసి పంపించడం, ఇదంతా ఏంటో తెలియక ఆత్రం ఎక్కువైపోయి ఆ ఉత్తరం తీసి చదవచ్చా లేదా? మనలో ఎవరు ఉన్నా అక్కడ ఖచ్చితంగా ఓ మూలకెళ్ళిపోయి ఆ ఉత్తరం తీసి చదివి పారిపోతాం. ఖచ్చితంగా పనిచేస్తాం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆతృత, మనలో ఉన్నటువంటి ఆ తెలుసుకోవాలన్న ఆ యొక్క ఆ యాంబిషను, ఆ ఇంటెన్షన్ అలా అనిపిస్తుంది. ఏముందిలే రాజుదే కదా, గబగబా ఓపెన్ చేసి చూద్దాం, మళ్ళీ చుట్టేద్దాం అని చెప్పి రకరకాలుగా మనం ప్లాన్లు వేస్తాం. ఊరియా ఎంత నీతిమంతుడంటే, ఎంత నిక్కచ్చేనటువంటి మనిషి అంటే, రాజు తన మరణ శాసనాన్ని, తన మరణాన్ని తన చేతికి ఇచ్చేం చేస్తున్నారు, పంపిస్తున్నారు. తన చేతికే తన మరణ వార్తను మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనీసం ఓపెన్ చేయాలని కానీ, ఏంటో తెలుసుకోవాలని కానీ రాజు ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? తీసుకెళ్ళి యోవాబుకి, అంతే,
యోవాబుకే ఇవ్వాలి, నేను తీయకూడదు. అలాంటి నీతి న్యాయములు కలిగినటువంటి మనిషి ఊరియా. నమ్మకస్తుడు కాబట్టి ఇంటికి వెళ్ళమన్న వెళ్ళలా. రాజ్యం కోసమే కష్టపడతానని చెప్పారు. ఈ రోజున సంఘం కోసమే కష్టపడతాము మనం. ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోగలమా పరిచర్య చేస్తూ? ఊరియాకి మంచి అవకాశం ఇచ్చారండి దావీదు. యుద్ధం అంటే ఏమన్నా ఖాళీగా కూర్చునేదా? ఎటు నుంచి శత్రువు ఏ బాణం వేస్తాడో తెలియదు, ఎటు నుంచి శత్రువు ఏ బుల్లెట్తో మనల్ని పేల్చేస్తాడో తెలియదు. ఒక రకంగా మరణముతో చెలగాటము. అలాంటి స్థానంలో నుండి ఇంటికి వెళ్ళమంటే చంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోవాలి. అమ్మాయిసా తప్పించుకున్నాను, నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారులే, నేను నా భార్య హ్యాపీగా ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ యుద్ధ భూమిలో పరుగులో ఉన్నటువంటి ఊరియా నేను వెళ్ళనని చెప్పారు. మనం ఉన్నటువంటి ఈ భక్తి ప్రయాణంలో ఇంటి సుఖాలు, పడక సుఖాలు, లోక సంబంధమైనటువంటి సుఖాలు, లేకపోతే భార్య పిల్లలు ఇంకా కుటుంబంలో వాటిని ఆలోచించే వారమే మనం ఉంటాం తప్ప, మందిరంలో గంట పరిచర్య ఉంది రమ్మంటే అయిపోయిందా వెళ్ళిపోమంటారా, అయిపోయిందా వెళ్ళిపోమంటారా, అయిపోయిందా వెళ్ళిపోమంటారా? దావీదుని వెళ్ళిపోమంటున్నారు కానీ, ఊరియాని వెళ్ళిపోమంటున్నారు కానీ ఊరియా వెళ్ళిపోట్లా. పని అయిపోయిందా వెళ్ళిపోమంటారా? మనం ఏమంటాం? వెళ్ళిపోమంటారా మమ్మల్ని? ఇంకేం లేదు కదా వెళ్ళిపోతాం. ఏమీ లేదు కదా వెళ్ళిపోతాం. ఊరియాని వెళ్ళిపోమంటున్నా ఏం చేయట్లేదండి, వెళ్ళట్లా, అక్కడే కూర్చున్నారు. రాజు సముఖంలోనే రాజసేవకులు నిద్రపోయి ఆ దోవల్లోనే ఏగల్లోనే అక్కడే పడి ఉన్నారు. మేము వెళ్ళమండి ఇక్కడి నుంచి, మేము ఇక్కడే పరిచయం చేసి ఇక్కడే పడుకుంటాం, పర్లా 11:30 12:30 మేము ఇక్కడే ఉంటాం. అదేంటమ్మా మరి ఇంటి దగ్గర పిల్లలు ఉంటే వేరే వాళ్ళు ఉన్నారు లేండి చూసుకుంటాం, మేము ఇక్కడే ఉన్నాం అని అనలేం మనం అంటమ్మా. ఇంకా పని సగం కూడా అవ్వదు, అప్పుడే చేతులు కడిగేసుకుంటారు, చీర సర్దుకుంటారు, వెంటనే బండి ఎక్కేసి అంతే అర్జెంటుగా ఇంటి దగ్గర ప్రత్యక్షం అయిపోవాలి. ఇప్పుడు ఇంటి దగ్గర మనం అంత పడి చేసే పని ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఊరియాని నువ్వు వెళ్ళవయ్యా బాబు ఇంటికంటే నేను వెళ్ళంటుంటే ఈ రోజున మనం అంటున్నాం వండండి అమ్మా బాబు, వండండి అయ్యా బాబు అంటే మేము ఇంటికి వెళ్ళిపోతాం. మా ఇంటి దగ్గర పిచ్చుకుంది, మా ఇంటి దగ్గర పిల్లు ఉంది, దానికి ఏదో ఒకటి పెట్టాలి, లేకపోతే ఇంకేదో చూడాలి. ఊరియా లాంటి నమ్మకమైన వారు దేవుని గ్రంథంలో చదవబడుతున్నారు. ఈ రోజున వారి గురించి వివరించుకుంటున్నాం. కొన్ని వేల సంవత్సరముల క్రితమే జరిగింది ఈ సంఘటన. ఈ రోజుకి ఊరియా నీతిమంతుడుగానే మన ముందేమవుతున్నారో చెప్పబడుతున్నారు. ఎంత న్యాయము, ఎంత నీతండి, ఎంత పరిశుద్ధత ఆయనలో, ఎంత నమ్మకత్వము. కనీసము ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చూడకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఊరియా యోవాబుకి ఇచ్చారు. యోవాబు తీసి దాన్ని చదివి రాజాజ్ఞ కొట్టివేయలేక గబగబా ఊరియాని తీసుకొచ్చి, ఊరియా నువ్వు ఎక్కడి నుంచో, ఎక్కడైతే బాగా యుద్ధం చేస్తావు నువ్వు ఎక్కడి నుంచో అని చెప్పి నుంచోబెట్టినప్పుడు, అప్పుడు కూడా నేను ఇక్కడ నుంచోను, ఎక్కడైతే యుద్ధం బాగా జరుగుద్ది నేను వెనక్కి నుంచుంటానని తప్పించుకోవాలా, నేను ఇక్కడే నుంచుంటాను. కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. నీతి కొరకు, న్యాయము కొరకు ఒక నీతిమంతుడైనటువంటి ఊరియా చంపివేయబడ్డాడు. అర్మము కర్మము తెలియనటువంటి ఊరియా, పాపము తెలియనటువంటి ఊరియా, సహవాసమునకు, సంఘమునకు, దేవునికి, రాజ్యమునకు, దావీదునకు నమ్మకమైనటువంటి ఊరియా చనిపోయాడు, హతమార్చబడ్డాడు. దేవుడు ఆ సమయంలో ఇలా అనుకుని ఉంటారు, ఊరియా నువ్వు నీతిమంతుడుగానే నా రాజ్యానికి వచ్చాయి, ఈ అవిధేయుడైనటువంటి దావీదు నిన్ను చంపించేస్తున్నాడు కదా, నేను ఆపాలంటే ఆపొచ్చు ఊరియా నిన్ను, కానీ నువ్వు నీతిమంతుడుగా నా రాజ్యానికి వస్తే అధికమైనటువంటి సంతోషము, ఆనందము, కిరీటములు నీ కోసం ఎదురు చూస్తున్నాయి, వచ్చాయి, ఏం కాదు, ముందు నుంచో పెడతాడా నుంచో, ఇంటికి మాత్రం వెళ్ళకో, నువ్వు ఎక్కడే ఉండు. దావీదు తిన్నగా కుదరాలంటే ఏమవ్వాలి? ఊరియా చెప్పాలి. ఊరియా ఇంటికి వెళ్ళాలా, రాజసేవకుల దగ్గరే ఉండాలా? దావీదు తిన్నగా కుదరాలంటే ఊరియా అక్కడే ఉండాలి. దేవుడే పంపించడం లేదు, ఊరియాని వెళ్ళనివ్వలా. దేవుడు వెళ్ళొద్దని చెప్పారు ఊరియాకి, వెళ్ళకో, నువ్వు వెళ్ళావంటే దావీదు సేవ్ అయిపోతాడు. దావీదు సేవ్ అవ్వకూడదు, దావీదు బయట పడాలి. ఆ వ్యక్తి చేసిన పాపము పరిశుద్ధ గ్రంథంలో రాయబడాలి. ఎందుకు చేశాడు ఇలాంటి పని? భార్య లేక చేశాడా? భార్య అంటే తెలియక చేశాడా? అందం అంటే తెలియక చేశాడా? ఎందుకు చేశాడు ఈ పాపిష్టి పని? ఊరియా నువ్వు ఇంటికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. కొట్టించేస్తాడా, చంపించేస్తాడా, చచ్చిపో. దేవుని కోసం, నీతి కోసం నిలబడు, ఏం కాదు. నిండు ప్రాణాలని ఒక యవనస్తుడిని బలి తీసుకున్నారు దావీదు.
ఈ రోజున ఎంతమంది స్త్రీలు పురుషులు భార్యల చేతిలో హతమార్చబడిన వారు, భర్తల చేతిలో హతమార్చబడిన స్త్రీలు నీతి కొరకు న్యాయం కొరకు ప్రాకులాడుతూ ఈవిడ మాకు అడ్డొస్తుందని చెప్పి భార్యను చంపేసిన పురుషుడు, ఆ పక్క స్త్రీ ఎంతమంది? ఈయన మాకు అడ్డొస్తున్నాడు, నా ప్రియుడికి నాకు అడ్డొస్తున్నాడు అని భర్తను దిండేసి నొక్కేసి ఇసుకలో కప్పెట్టేసిన స్త్రీలు ఎంతమంది? ఊరియా తన భార్యను ఎంతో ప్రేమించేటువంటి ఊరియా రాజ్యము కొరకు, సంఘము కొరకు, రాజు కొరకు యుద్ధములో జయము పొంది ఒక మంచి పేరు తేవాలనుకున్నటువంటి పౌరుషము కలిగినటువంటి నమ్మకమైనటువంటి ఊరియా హతమార్చబడ్డాడు, చనిపోయాడు. వెంటనే ఈ యోవాబు వర్తమానం పంపిస్తున్నారు. అంత యుద్ధంలో కూడా దావీదు చెప్పారు, ఊరియా చచ్చిపోగానే నాకు ఒక వర్తమానం ఏం చేయండి, పంపించండి, అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు భర్తతో గొడవ లేదు, గోల లేదు. ఎవరి వలన గర్భవతి అయిందో తెలిసిందో నన్ను చంపేస్తారు. అందుకనే ఎవరి వలన గర్భవతి అయిందో తెలియకుండా ఉండాలి అంటే ఆ భర్తను చంపించేయాలి ముందు. అప్పుడు ఇంకా గొడవే లేదు. నేను రాజుని, నన్ను ఎవరేమంటారు, నేను చేసిన పని ఎవరు కాదంటారు, ఎవరైనా నోరెత్తితే వాళ్ళు కూడా తీసేస్తా అది అని అనుకున్నారు దావీదు. ఊరియా చనిపోయిన వెంటనే వర్తమానం రాసేస్తున్నారు యోవాబు, రాజా మీరు చెప్పినట్టుగానే నేను ఊరియాని ముందు పెట్టి కొట్టించేశాను, చచ్చిపోయాడు, ఊరియా ఇక లేడు. ఇట్లు యోవాబు ఉత్తరం మళ్ళీ రాజు కోటకి వెళ్ళిపోయింది. రాజు ఆ ఉత్తరం తీసి చదివి ఎంతో సంతోషపడ్డారు, ఎంతో ఆనందపడ్డారు. ఇక మాకు అడ్డు లేదు, నేను చేసిన తప్పు పనిని ఎత్తి చూపించే పురుషుడు లేడు, నేను చేసినటువంటి వ్యభిచారాన్ని నువ్వు వ్యభిచారం చేసావని చెప్పే పురుషుడు అక్కడ లేరు, భర్త చచ్చిపోయాడు, ఇక నేను ఏం చేసినా పర్వాలేదు, నా చేతులు నేను కడుక్కోవచ్చు, నా చేతులు నేను దులిపేసుకోవచ్చు అనుకున్నారు. కానీ రహస్యమందు చూస్తున్న దేవుడు ఆ సంగతిని ఏం చేయలేదు, వదల్లా. దేవుని దృష్టి కంట దావీదు చేసిన పని దుష్కార్యముగా ఉందంట, దుష్కార్యముగా. రాజ్యంలో అందరికీ మేకప్ వేసి మెప్పించేశారు, ఏం కాదు ఏం కాదు అన్నట్టు ఎవరు మాట్లాడలా, అందరూ మామూలుగానే పనులు చేస్తున్నారు, యుద్ధం అయిపోయింది, వచ్చేసారు, అంతా బాగానే ఉంది. దేవుడు ఆ సంగతిని వదలలేదు. దావీదు నువ్వు పాపము చేసిందే కాకుండా నరహత్య కూడా ఏం చేసావు, పాపము చేసిందే కాకుండా నరహత్య ఎందుకు చేసావు, ఎందుకు ఇంత నీచానికి దిగజారిపోయావు, ఎందుకు ఇంత క్షణాల్లో నీ పనిని కానిచ్చావు, ఎందుకు ఏమైంది, అసలు నీకేం తక్కువైంది? నీకు ఒకవేళ భార్యలు చాలరు అంటే నన్ను అడిగితే నీకు అందమైన భార్యల రాజ్యం అంతా వెతికి నీకు ఇచ్చేస్తా కదా. నీకు ఒకవేళ ఇంకేదో బంగారం కావాలంటే అదంతా తెచ్చి నీ చేతిలో పెడతా కదా. ఈ రాజ్యం యొక్క కొల్ల సొమ్ము సరిపోదు ప్రభా, ఇంకో వేరే రాజ్యం యొక్క కొల్ల సొమ్ము కూడా కావాలంటే అది కూడా ఇస్తా కదా. నువ్వెందుకు ఇలాంటి పని చేశావు? ఇప్పుడు చూడు, నువ్వు చూస్తుండగానే నీ భార్యలు పొరుగు వాని చేరువకు అప్పగించేస్తా. చూసారా, దేవుడు యాక్షన్ తీసుకుంటే మామూలుగా ఉండదండి. దేవుడు రంగంలోకి దిగేరో మామూలుగా ఉండదు. అందుకనే పొరుగువాని భార్యను, పొరుగువాని భర్తను ఆశించకూడదని 10 ఆజ్ఞల్లో మనకు ఒక ఆజ్ఞగా దేవుడిచ్చారు. మనం ఆశించడానికి మనకి అధికారం లేదు, మనసులో ఆశిస్తూ పైకి అన్నయ్య అని పిలిచే అధికారం లేదు. దేవుడు రంగంలోకి దేవుడు యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనుషులు ఎవరు యాక్షన్ తీసుకోలేరు. మనుషులందరి నోరులు నొక్కేస్తాడు దావీదు, ఎందుకంటే రాజు కదా. రాజు కాబట్టి మనుషులందరి నోరులు నొక్కేసి మేకప్ వేసేస్తాడు. దేవుని నొప్పించలేడు, దేవుని మెప్పించలేడు. దావీదు నువ్వు చేసిన పని నా దృష్టికి దుష్కార్యముగా ఉంది కాబట్టి, నువ్వు రహస్యమంది పని చేసావు కాబట్టి నీ భార్యలు నువ్వు చూస్తుండగానే పొరుగువారు వచ్చి వారిని తీసుకెళ్ళిపోతారు. పొరుగువారు వచ్చి వారిని చెరుపుట నువ్వు చూస్తావు. ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి దావీదుకు వచ్చిందో చూడండి. అప్పుడు స్టార్ట్ అయిందండి దావీదు యొక్క పతనము. దావీదు యొక్క ఆ స్థితి మొత్తము తారుమారైపోయింది. ఎప్పుడంటే బత్షెబాతో చేయకూడని పని చేసిన తర్వాతే. అంతకు ముందు వరకు రాజ్యం అంతా క్షేమముగా ఉంది, ఏమీ భయము లేదు, ఏమీ టెన్షన్ లేదు. ఎప్పుడైతే దావీదు పని చేశారో అబ్షాలోము చనిపోయాడు. తామారు తన సొంత కుమార్తె తన సొంత కుమారుని ద్వారానే చెరపబడింది. అన్నదమ్ములనే వాయవరుస లేకుండా, అక్క తమ్ముళ్ళు అక్క అన్నయ్యలనే వాయవరుస లేకుండా, సొంత అన్నయ్యల్ని సొంత చెల్లిని చేయకుండా పని చేసి రాజ్యంలో ఒక మచ్చ పుట్టించారు. అబ్షాలోము తనకి ఇష్టమైనటువంటి సుందరుడైనటువంటి కుమారుడు చనిపోయారు.
ఏం జరుగుతుందో తెలియట్లా దావీదుకి. జరగకూడవన్నీ జరిగిపోతున్నాయి. ఒకానొక రోజున దావీదు నెత్తిమీద చెంగేసుకుని అడవిలోకి పారిపోతున్నారు. తన కుమారులు తరిమేస్తున్నారని, తన కుమారులు రాజ్యంలో నుండి నువ్వు బయటికి పో అని తరిమేస్తున్నారని పారిపోతున్నారు. ఎక్కడ దావీదు, ఎలాంటి స్థాయి కలిగిన దావీదు, ఎక్కడికి పారిపోతున్నారు? ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని నువ్వు కాచుకోకపోతే, మన హృదయాన్ని మనం కాచుకోకపోతే, అతి సామాన్యులు, మన బిడ్డల్లాంటోళ్ళు, మనకంటే కింద వారు, మనకంటే నీచమైన స్థితిలో ఉన్నవారు మనల్ని మనల్ని చూస్తాం, మనల్ని తరుముతారు. అందరి దృష్టిలో మనం చిన్న చూపు చూడబడతాం. ఒక్క చిన్న పిల్లవాడు కూడా మనకి విలువివ్వడు. దావీదు పారిపోతున్నప్పుడు రాజ సేవకుల్లో కూడా ఎవ్వరూ కూడా ఆయనకి విలువిచ్చి, అయ్యా రాజా మీరెందుకు పారిపోతారు, ఆగండి అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఎందుకంటే దావీదు చేసిన నీచమైన పని అలాంటిది. నీ భర్త నీకు చేతిలో ఉండగా మరొక పురుషుని జోలికి పోకు. నీ భార్య నీకు చేతిలో ఉండగా మరొక స్త్రీ జోలికి పోకు. అది దేవుని దృష్టికి దుష్కార్యము. దేవుడు చూసి ఒప్పుకొనరు. దేవునికి అలాంటి క్రియలు అసహ్యము. అలాంటి నీతి న్యాయములు కలిగిన దేవుడు మన దేవుడు. దావీదుని దేవుడు ఏం చేయాల మొదల్లా. అప్పటి నుంచి దావీదుకు యుద్ధములు. పరుపు తేలిపోయేంతగా దావీదు ఏం చేశారంట, ఏడ్చారు. తాను చేసిన పాపమును బట్టి తాను నిద్రపోయే పరుపు పైకి తేలిపోతుందా నీళ్లలో, తాను కార్చిన కన్నీళ్లలో ఆ పరుపు తేలిపోతుందా అన్నట్టుగా ఏడ్చారంట. ఎంత పశ్చాత్తాపము, ఎంత పశ్చాత్తాపడ్డారండి. ప్రభా, ఆ దోషము చేసిన వ్యక్తిని నేనే, అనవసరంగా ఆ పని చేశాను, నన్ను క్షమించమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసా అండి? ఆ బత్షెబాకు పుట్టినటువంటి కుమారుని వెనక్కి తీసేసుకున్నారు. మనం చేసిన ప్రతి పనికి ఈ మాట చెప్పి నేను ముగించబోతా. ఈ భూమి మీద మనం దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా, అది సంఘానికే కావచ్చు, సేవకులకే కావచ్చు, తోటి విశ్వాసులకే కావచ్చు, అన్యాయంగా దేవునికి నచ్చని పని ఏదైనా చేసినా ఆ రివార్డో అవార్డో ఖచ్చితంగా ఇక్కడే అనుభవిస్తాం. అర్థమైందా? దావీదు చేసిన తప్పైనటువంటి ఆ పనికి పరలోక రాజ్యమునివ్వను నేను, ఇంకేదో ఇవ్వను నిన్ను, నువ్వు చనిపోయినప్పుడు నేను తీసుకెళ్ళాను దేవుడు చెప్పలా. దావీదుకు శిక్ష ఏదైనా పడిందంటే అది భూమి మీదే అనుభవించారు. ఏంటది? తనకు పుట్టినటువంటి బిడ్డ, ఏ స్త్రీ అయితే కావాలనుకుని కోటకు తెప్పించుకుని ఆమెతో పాపం చేశారో ఆ పాపము ద్వారా పుట్టినటువంటి బిడ్డ చచ్చిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తున్నావా, ఆ రివార్డ్ నీకు ఇక్కడే ఏదో రూపంలో, నీ బిడ్డల మాట వెనకపోవడమో, నీ బిడ్డల సంసారాలు కుదురు లేకపోవడమో, నీ కూతురు మాట వెనకపోవడమో, లేకపోతే అనారోగ్యములో, అప్పులో, ఏదో ఒకటి, మొత్తానికి దేవుని ముందు తెగుళ్ళు నడుస్తున్నాయి. ఏదో ఒక తెగులు వచ్చి నిన్ను ఆవరించేస్తుంది. ఎందుకంటే దేవుని మాట అనుకోండి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. దావీదు చేసిన పనికి క్షమాపణ అడిగారు కదా, ఎందుకు ఆ బిడ్డను దేవుడు తీసుకోవాలని అనుకున్నారా? నువ్వు క్షమాపణ అడిగినా సరే నువ్వు చేసిన తప్పే. ఆయన ఎప్పుడూ కూడా నిర్దోషులను దోషులుగా తీర్చరు, దోషులను నిర్దోషులుగా తీర్చరు. దోషము చేసిన వ్యక్తిని దోషము చేసినట్టుగానే పరిగణిస్తారు, నిర్దోషిని నిర్దోషిగానే పరిగణిస్తారు. మనం చేసిన తప్పుని పర్వాలేదులే, ఏం కాదని చెప్పి దేవుడు మేకప్ వేయరు. ఆ శిక్షో లేకపోతే ఆ యొక్క మొట్టికాయలో ఏదైనా అనంటే అది భూమి మీద ఏదో ఒక రూపంలో మనం చూస్తాం. శ్రమలు గుండా వెళుతున్నావా? ఒకవేళ దేవుడిని ఎప్పుడైనా విసిగించేవేమో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. శోధనల గుండా, కన్నీరు గుండా, ఇబ్బందుల గుండా, అనారోగ్యముల గుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, బిడ్డల కుటుంబాలు సరిగ్గా లేకుండా శోధనలు అనుభవిస్తున్నారా? మనము దేవునికి వ్యతిరేకమైనవి, సంఘమునకు వ్యతిరేకమైనవి, అన్యాయమునకు దిగజార్చే పనులు, నీచమైన పనులు, దేవునికి కోపం పుట్టించే పనులు, నీతి న్యాయములు తప్పి ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఏదైతే ఒకవేళ మనం చేసి ఉన్నామేమో ఒక్కసారి పేజీలు తిరగేసి చూసుకోవాలా. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయరు. ఆయన ఎప్పుడు కూడా ఊరికే శోధన మన జీవితంలోకి పంపించరు. అయితే మనల్ని దారిలోకి పెట్టడానికి ఆయన ఒక శోధన పంపిస్తారు. మనం చేసిన తప్పిదములకు సరైనటువంటి గుణపాఠం నేర్పించడానికి మనకి శిక్షలు పంపిస్తారు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.